నమస్తే, మీరు చూసినది ఐకాన్ టీవీ. నేను జ్యోతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీ గణపతియాయ నమః. మనం ముందుగా ఏదైనా పని మొదలు పెట్టాలి అని అనుకుంటే ముందుగా ప్రార్థించేది గణపతి స్వామికి. అలాంటి గణపతి స్వామి విశిష్టత తెలుసుకోవడానికి మనం ఐనవెల్లిలో ఉన్న స్వయంభూ క్షేత్రాలలో మొట్టమొదటి క్షేత్రమైన ఐనవెల్లి సిద్ధి వినాయక స్వామి దేవాలయంలో ఉన్నాం. ఈ స్వామివారి విశిష్టత, గొప్పతనం, అలాగే మహత్యం ఏంటి అనేది లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం అయిన శ్రీ ఐనవల్లి స్వామివారి ఆలయం ఇదేనండి. ఈయన మనం ఒక కొబ్బరికాయ కొట్టి మనసులో ఏదైనా కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుస్తారు ఈ సిద్ధి వినాయక స్వామివారు. ఈయన్ని అందుకే నారికేళ స్వామివారు అని కూడా అంటారు. శ్రీ సిద్ధి వినాయక నమో నమః. అష్ట వినాయక నమో నమః. మనం ఏ పని చేయాలన్నా ముందు పూజించేది వినాయకుడిని పూజించడం వల్ల ఎటువంటి విఘ్నాలు లేకుండా మనకి నిర్విఘ్నంగా సాగుతాయి. కాబట్టి ముందు వినాయకుడినే పూజిస్తాం. సో అలాంటి వినాయకుడిని విశిష్టంగా చెప్పుకొని మన కోనసీమ జిల్లాలో ఐనవెల్లి గ్రామంలో వెలిసిన సిద్ధి వినాయక ఆలయం గురించి చెప్పుకుందాం. ఈ ఐనవెల్లి సిద్ధి వినాయక స్వామి వారి విశిష్టత మనం ప్రధాన పూజారి గారిని అడిగి తెలుసుకుందాం. మంది భక్తులు కూడా శ్రీ ఐనవెల్లి సిద్ధి వినాయక స్వామి ఆశీస్సులతో ఓం గణానాన్వా గణపతి కుంభవామహే కవిం కవీనాపమస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతభస్తే రసాదనం గణపతియాసేత్వజన సిద్ధిరస్తు. మంది భక్తులకి కూడా ఆది గణపతి ఐనవెల్లి గణపతి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆశీస్సులతో అయ్యా, ఈ క్షేత్రము దాక్షారామంలో దక్ష ప్రజాపతి దక్ష యజ్ఞం చేసినప్పుడు ఆ యజ్ఞం పాడైపోయిందండి. తర్వాత ఆ యజ్ఞం పూర్తి చేయడం కోసం దక్ష ప్రజాపతి ఈ అరణ్యంలో తిరుగుతూ ఉండగా, అంటే వినాయకుడు యొక్క పూజ చేయడం కోసం ఆగమ పూజ గణాధిపక మొట్టమొదటిసారిగా వినాయకుడి పూజ చెయ్యాలి. కాబట్టి ఆ వినాయకుడి పూజ చేయడం కోసం ఈ అరణ్యంలో తిరుగుతూ ఉంటే అప్పటికే స్వామివారు దక్షిణముఖంగా స్వయంభూగా వెలిసి ఉన్నారండి. దక్ష ప్రజాపతి ఆ స్వామివారిని పూజిస్తే ఆ దక్ష ప్రజాపతికి ఈయన వరం ఇచ్చారు. ఎందుకని వరసిద్ధి వినాయకుడు నామకరణం. తర్వాత కాలక్రమేణా స్వామివారికి మనం ఏదైతే కోరుకుంటామో ఆ కోరికలు తీరిన తర్వాత స్వామివారికి కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు. అందుకని రెండో నామకరణం ఏమిటి అంటే కనుక నారికేళ స్వామి అని పేరండి. అలాగే ఈ క్షేత్రంలో దీని పంచాయతనం అంటారు. అంటే 5 దేవాలయం సముదాయము. క్షేత్రపాలకుడు కాలభైరవ స్వామి, ప్రధానాలయం స్వామివారు, రెండో ఉపాలయాలు ఏమిటాయి అంటే కనుక ఈశ్వరుడు, అమ్మవారు, శ్రీదేవి భూదేవి సమేత కేశవస్వామి. ఇక్కడ ముఖ్యంగా ప్రతిరోజు కూడా వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని వారి యొక్క మనసులో ఉన్న కోరికలు ఏమిటో చెప్పుకుని తీరిన తర్వాత వచ్చి కొబ్బరికాయలు కొట్టుకుని స్వామివారి అన్నప్రసాదం తిని బయలుదేరుతూ ఉంటారండి. అలాగే గణపతి నవరాత్రులు వస్తున్నాయి. ఇప్పుడు ఈ గణపతి నవరాత్రులు చాలా విశేషమైనది. స్వామివారికి లక్షలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని వెళ్తూ ఉంటారండి. తర్వాత ఈ క్షేత్రంలో విశేషంగా ఉదయాన్నే పంచామృతాభిషేకం అని చెప్పి ఉదయాన్నే 5 చేస్తూ ఉంటారు. పంచామృతాభిషేకం అయిన తర్వాత స్వామివారికి 4 పర్యాయములు, అంటే 7 గంటలకి, 8:30కి, 9:30కి, 11 గంటలకి 4 పర్యాయములు అభిషేకములు చేస్తారండి. ఈ అభిషేకములతో పాటు 11 గంటలకి
ఏదైతే ఈతి బాధలతో బాధపడుతూ ఉంటారో ఆ ఈతి బాధలు తీరడం కోసం స్వామి వారికి ప్రత్యేకించి వెనకాల హోమగుండం ఉంటుందండి. దాన్ని లక్ష్మీ గణపతి హోమం అంటారు. ఆ లక్ష్మీ గణపతి హోమం చేయించుకోవడం వల్ల ఎవరైతే ఈ బాధలు పడుతూ ఉంటారో ఆ బాధలన్నీ తీరి సర్వసౌఖ్యాలు అనుభవిస్తూ ఉంటారు. అలాగే ఈ క్షేత్రంలో స్వామివారి సన్నిధిలో నామకరణము, అన్నప్రాసన, అక్షరాభ్యాసాలు కూడా ప్రతి నిత్యము కూడా వందలాది సంఖ్యలో జరుగుతూ ఉంటాయండి. ఇక్కడ వినాయక చవితి అయిన తర్వాత దేవీ నవరాత్రులు, అలాగే కార్తీక మాసం నెల రోజులు, తర్వాత మనకి ముఖ్యంగా పండుగలు, సంక్రాంతి పండుగ వస్తుంది కదా, ఆ పండుగల్లో విదేశాల నుంచి కూడా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని వెళ్తూ ఉంటారు. లక్షలాది మంది భక్తులండి, వేలాది సంఖ్యలో కాదు, వచ్చి దర్శించుకుంటారు. ఇక్కడ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రతినిత్యం స్వామివారి అన్నప్రసాదం వేలాది మంది భక్తులు స్వీకరించి వెళ్తూ ఉంటారు. ఇక్కడ రావాలంటే రాజమండ్రి నుంచి కానీ రావులపాలెం వచ్చి రావులపాలెం నుంచి అనివిల నుంచి వెళ్ళొచ్చండి, లేదా కాకినాడ నుంచి కూడా రావచ్చు. అలాగే 50 మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని వారి యొక్క కరుణా కటాక్షాలు పొంది వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. సర్వేజన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఇప్పటివరకు విన్నారు కదా అయినవల్లి స్వామివారి విశిష్టత ఏంటి అనేది. మీరు మీ కష్టాలన్నీ తొలగించుకొని మీ బాధలు ఇవన్నీ పోగొట్టుకొని సుఖ సంతోషాలతో ఉండాలని అయినవల్లి స్వామివారిని ఒక్కసారి దర్శించుకోండి. ఈ సిద్ధి వినాయక ఆలయంలో ప్రతిరోజు లక్ష్మీ గణపతి హోమం అనేది జరుగుతుంది. దీని యొక్క విశిష్టత ఏమనగా మనకి ఈతి బాధలు అనేవి నివారించబడతాయి. దీనికోసం మనకి దేశ నలుమూలల నుంచి ప్రజలు వచ్చి ఈ లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొంటారు. అయినవల్లి సిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో ప్రతిరోజు నిత్యాన్నదానం జరుగుతూ ఉంటుంది. ఈ అన్నదానం అనేది ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జరుగుతూ ఉంటుంది. స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులందరూ ఈ అన్నప్రసాదాలు స్వీకరించి వెళ్తూ ఉంటారు. పురాణ ప్రసిద్ధం చెందిన ప్రతి ఆలయానికి ఒక క్షేత్రపాలకులు ఉంటారు. ఈ వరసిద్ధి వినాయక స్వామివారి క్షేత్రపాలకులు శ్రీ కాలభైరవ స్వామి.
ఈ కాలభైరవ స్వామి ఆలయం వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయానికి ఈశాన్య దిశలో ఉంటుంది. అలాగే ఈ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయానికి ఇంకో ప్రత్యేకత ఉంది. అది ఏంటి అంటే ప్రతి గుడిలో దేవుడు తూర్పు దిశలో ఉంటారు. అలాగే ఈ వరసిద్ధి వినాయక స్వామివారు మాత్రం దక్షిణ దిశలో ఉంటారు. ఎన్నో ఆధ్యాత్మిక విశేషాలు, అలాగే వింతలు, విశిష్టతలు ఇవన్నీ తెలుసుకోవడానికి మీరు ఈ ఐకాన్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా, మరి తప్పకుండా చేసుకోండి.